మిడ్ రేంజ్ హీరోయిన్లు ట్రెండింగ్ లో ఉండటానికి అవకాశాలు ఉన్నా లేకపోయినా సినిమాలతో పాటు హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ మూవీ మరియు తేజ సజ్జా మిరాయి 2 సినిమాల్లో నటిస్తూనే లేటెస్ట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నాగబంధం వంటి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ఈమె ఆ చిత్రాల విడుదల ఆలస్యమవుతుండటంతో గ్యాప్ రాకుండా ఫోటోషూట్స్ ను ఆయుధంగా వాడుకుంటోంది. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో నిరాశ ఎదురవడంతో ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళం, హిందీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే తన ఫోకస్ అంతా ఫోటోషూట్స్ వైపు మళ్లించింది. ఈ కన్నడ బ్యూటీ డ్రాగన్ సినిమాతో బిజీగా గడుపుతూనే ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను కాపాడుకుంటోంది. ముఖ్యంగా అది టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఈవెన్ హాలీవుడ్ కావచ్చు, హీరోయిన్లు నిలదొక్కోవాలంటే సినీ రంగంలో గ్లామర్ డోస్ను పెంచాల్సిందే. ఇదే విషయాన్ని కూడా నటీమణులు తరచుగా ప్రదర్శిస్తున్నారు, కూడా తాము నిరూపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ విషయంలో కూడా నటనకు ఎంతకైతే సినిమాలకు నటిస్తూనే ఎంతకైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, మరోవైపు ఫోటో షూట్లకు కూడా హీరోయిన్లు అయితే అగ్రతాంబూలం వేస్తున్నారు. గ్యాప్ దొరికితే చాలు ఫోటో షూట్లతో వారు చాలా బిజీగా గడుపుతున్న సందర్భాలు అయితే ఇటీవల కాలంలో ట్రెండింగ్గా మారుతున్నాయి. ముఖ్యంగా అదే తెలుగు ఇటు ముఖ్యంగా ఒక సినీ రంగంలో ఒకసారి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో వారు ఎక్కడ అవకాశాలు వస్తే అది తమిళ్ కావచ్చు, తర్వాత మరాఠా కావచ్చు, మరోవైపు ఇటు మలయాళం కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు అనే భాషలతో నిమిత్తం లేకుండా ఎంట్రీ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే సహజంగా హీరోయిన్ స్పాన్ అంటే లైఫ్ టైం అనేది హీరోయిన్గా పనిచేసే అవకాశం మాత్రం కొన్ని ఏళ్ళకు మాత్రమే పరిమితం ఉంటుంది. వయసు మీద పడితే మాత్రం హీరోయిన్ పాత్రలకి దూరమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్న నేపథ్యంలోనే హీరోయిన్గా అవకాశాలు ఉన్నప్పుడే యంగ్ ఏజ్లోనే కూడా 4 డబ్బులు వెనకేసుకోవాలనే, తమ ప్రతిభను చాటుకోవాలనే రీతిలో కూడా హీరోయిన్లు అయితే గ్లామర్ డోస్ని అయితే బాగా పెంచుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫోటోషూట్కు సంబంధించి అయితే అనేక ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీనికోసం ఎంతో ఖర్చు చేస్తూ ఆధునిక పద్ధతులకు కూడా ఆ పోకడలకు కూడా పాల్పడుతూ కూడా మరోవైపు హీరోయిన్లు అయితే ముందు సాగుతున్నారని అయితే చెప్పవచ్చు. ప్రత్యేకించి గ్లామర్ డోస్ విషయంలో ముఖ్యంగా ఖాళీ షూటింగ్లు పూర్తయిన తర్వాత ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫోటో షూట్కి అయితే ఎంతో ఖర్చు పెట్టి హీరోయిన్లు అయితే ప్రాధాన్యతను ఇస్తున్న విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. ముఖ్యంగా మిరాయి సినిమాతో అందరికీ పరిచయమైన రితికా నాయక్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఫోటోషూట్లో ప్రపంచం సృష్టిస్తుంది. ముఖ్యంగా తెలుగు ఫీల్డ్ కాకపోయినప్పటికీ హిందీ ఫీల్డ్ అయినప్పటికీ కూడా రితికా నాయక్ అయితే నిరంతరం ట్రెండింగ్లోనే ఉంటుంది. తన ఫోటోషూట్లతో సినిమాను మించిన పోజులతో కూడా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా మారిందని చెప్పవచ్చు. ఇటీవల ఆమె విడుదల చేసిన ఫోటోషూట్లకు సంబంధించి అయితే ఇప్పుడు బాగా టాలీవుడ్లో కూడా బాగా ట్రెండింగ్లో మారాయి. అదేవిధంగా సభా నటేష్, ఆమె ఇప్పటికే నాగబంధం, స్వయంభూ అనే సినిమాలు, ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తున్న నేపథ్యంలోనే సభా నటేష్ కూడా మరోవైపు ఫోటోషూట్లకు సంబంధించి కేర్ తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఫోటోషూట్లకి హీరోయిన్లు అయితే బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా 4 రోజులు కనిపించకపోతే ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఒకవైపు సినిమాలు రిలీజు, సినిమా షూటింగ్లే కాకుండా గ్యాప్లో సోషల్ మీడియాతో వాళ్ళైతే భర్తీ చేస్తున్నారనే చెప్పవచ్చు. ఇంకో విషయం, రాశి ఖన్నా కూడా ఆమె ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా నటించి మెప్పించింది కూడా. అయితే మరోవైపు రాశి ఖన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూనే ఫోటోషూట్లో కూడా బాగా ప్రాధాన్యత ఇస్తున్న మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ డ్రాగన్ సినిమా ఆమె నిరాశపరిచినప్పటికీ కూడా మరో 2 ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫోటోషూట్లకు సంబంధించి ఆమె అనేక జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న రుక్మిణి వసంత్ కూడా మరోవైపు తెలుగు ప్రజలకు తన ఫోటోషూట్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా మరింతగా దగ్గర అవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇటీవల
ఆమె విడుదల చేసిన ఇటు ఫోటోషూట్లకు సంబంధించి అయితే ట్రెండింగ్లో మారాయి. ఈ కథానాయకులే కాకుండా వాళ్ళు ఏ రంగమైనా కావచ్చు, ఏ భాషలో నటిస్తున్నప్పటికీ కూడా, భాషతో నిమిత్తం లేకుండా కూడా చైతన్యుడి సినిమాలు ఉన్నప్పటికీ కూడా వాటితో సమానంగా మరోవైపు హీరోలు డ్యాన్స్కు ఒక నటనతో పాటు డ్యాన్స్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో, హీరోయిన్లు కూడా నటనతో పాటు ఫోటోషూట్లకు ఇప్పుడు బాగా ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.